నమస్తే. వైజాగ్ సత్య. ఓకే, వైజాగ్ సత్య నమస్తే. బాగున్నారా? సూపర్. సరే, ఇప్పుడు ఒక బర్నింగ్ హాట్ టాపిక్ ఒకటి జరుగుతుంది, దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా హాట్ ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. సో ఆ ఈవెంట్కి సంబంధించి ఒక ఇద్దరు మరణించడం జరిగింది తిరిగి ఇంటికి వెళ్తూ. సో అయితే చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ జరిగిన సేమ్ ఇన్సిడెంట్, అల్లు అర్జున్కి ఏమో అంత రెస్పాండ్ అయ్యారు, అంత డబ్బులు గుంజారు, బట్ రామ్ చరణ్కి మాత్రం దీన్ని సైలెంట్గా తొక్కేస్తున్నారని మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఇక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు, అక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు. చాలా దురదృష్టకరం. కాకినాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనమాట. వాళ్ళు ఎవరో కాదు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్సే. మణికంఠ ఏజ్ 22, అలాగే చరణ్ ఏజ్ 22 అంట. వాళ్ళు ఈ ఫంక్షన్ అయిపోయినాక, గేమ్ చేంజర్ ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కాకినాడ, వాళ్ళు రాజమండ్రి వచ్చారు. అంటే 60 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయినారు వెనక్కి. అక్కడ రంగంపేట అని మన హీరోయిన్ భానుప్రియ గారు ఉన్నారు కదా, ఆ ఊరు దగ్గర ఒక టక్కర్ లారీ గుద్దేసిందంట వాళ్ళకి. ఎనీవే చాలా దురదృష్టకరం. వాళ్ళు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. సో దీన్ని అంత పెద్ద ఇష్యూ చేయడం నాకు కూడా ఇష్టం లేదండి. పాపం ఇది ఇష్యూ చేసే టైం కాదు. ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవతి కుటుంబానికి, అక్కడ మణికంఠ చరణ్ వాళ్ళ కుటుంబానికి కూడా ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలి, డబ్బులు ఇవ్వాలి, కానీ అలా సూటిపోటు మాటలు ఇవ్వకూడదు. అంటే అక్కడ అది పవన్ కళ్యాణ్ గారు చేసింది కాదు, ఇక్కడ ఇది అల్లు అర్జున్ చేసింది కాదు. దురదృష్టకరం అంతే. బ్యాడ్ టైం చుక్కలు చింపుకోండి, బండిని స్టంట్ చేయండి, యాక్సిలేటర్ పెంచండి. వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళు చేసినట్టు మూవీ వాళ్ళకి సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు చర్య తీసుకున్నట్టు. ఇదేంటంటే పర్ఫెక్ట్ గా రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది నార్మల్గా. అది తీసుకోవాలి, కానీ ఎంతో కొంత సాయం చేయాలి. అంతేగాని వాడు దానికి తీసుకున్నాడు, దీన్ని తీసుకుంటాం తప్పది. 5 లక్షలు కాదు ఇంకా ఇస్తారు, కానీ అది అప్పటికప్పుడు ఇమీడియట్ హెల్ప్ అనేది చేశారండి. 10 లక్షలు అప్పటికప్పుడు ఖర్చులు ఉంటాయి కదా. మళ్ళీ టీం అంతా వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు, డైరెక్టర్ శంకర్ గారు అందరూ వెళ్తారు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం అనేది చేస్తారు. చేసినంత వరకు మనం దయచేసి వెయిట్ చేయాలి, మనం ఇష్యూ చేయకూడదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చొక్కాలు చింపుకోండి, స్టంట్లు చేయండి అని ప్రసంగంలో చెప్పారు. చెప్పడం ఎంతవరకు అంటే అది హుషారుగా ఉండండి అని ఆయన చెప్పారు, కానీ అంత మాత్రం చనిపోమని ఆయన చెప్పలేదు కదా. యూత్ అంటే హుషారుగా ఉండాలి, హుషారుగా ఉంటేనే. స్టంట్లు చేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు అలాంటి నష్టాలు జరగవచ్చు కదా. స్టంట్లు అంటే ఆయన ఏదో హుషారుగా ఉండండి యూత్ అని, యూత్ కి హుషారుగా ఉండాలని ఆయన మాట్లాడారు, కానీ ఆయన కూడా చాలా పద్ధతిగా ఉండే వ్యక్తి. ఎనీవే ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. వాళ్ళ కుటుంబాలకు మాత్రం వీలైనంత వరకు అందరూ కూడా ఆర్థిక సహాయం చేయండి. ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని మేమంతా కోరుకుంటున్నాం. దయచేసి ఇక్కడ అల్లు అర్జున్కైనా కానీ, అక్కడ పవన్ కళ్యాణ్కైనా కానీ దయచేసి రాజకీయం చేయకండి. వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏమని కోరుకుంటారు, డైరెక్ట్ గా హీరోస్ చూడాలని కోరుకుంటారు. ఎప్పుడు తెర మీద చూస్తారా, టీవీలోనే డైరెక్ట్ గా చూడాలి కదా. సో ఆ ప్రేక్షకుల కోరికలు తీర్చాలని వాళ్ళు బయటకు వస్తారు. అది కూడా జనాలు అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని వెళ్ళి చూడడం జరిగింది. అప్పుడే ఆయన వెళ్ళడానికి డెసిషన్ తీసుకున్నారు, కానీ పర్మిషన్ లేదని అన్నారు. ఆ రోజే వెళ్ళడానికి అల్లు అర్జున్ గారు సమాయత్తం అయ్యారు, కాబట్టి పర్మిషన్ లేదన్నారు. ఇన్ని రోజులు పర్మిషన్ వచ్చింది. శ్రీతేజ కూడా కోలుకుంటున్నాడు, కళ్ళు తెరిచాడు, కదులుతున్నాడు. చాలా సంతోషం. ఆయన కూడా త్వరగా కోలుకొని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ.